మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 12వ శ్లోకం పాదారవింద శతకం నుంచి 44 గిరాం దూరవు. పాదారవింద శతకంలో ముఖ్యంగా అమ్మవారి పాదాలను ధ్యానించడం వలన మానవాళికి లభించే ప్రయోజనాల గురించి వివరించారు. మన అహంకారాన్ని అమ్మ పాదాల వద్ద అర్పించి అమ్మకు శరణు వేడటమే పాదారవింద శతకం యొక్క విశిష్టత అని చెప్తూ ఉన్నారు. గిరాం దూరం అంటే మాటలకు అతీతమైనవట. అమ్మ పాదాలు మాటలకు అతీతమైనవి, అంటే మనం వర్ణించలేమట. వాటిని మనోనేత్రం ద్వారా మాత్రమే చూడగలుగుతామట. అవి ఎలాంటివి అంటే చోరౌ జడిమ తిమిరాణం, అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయట. కృతజగత్ పరిత్రాణం, జగాలను రక్షించడంలో అవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయట. ముని హృదయ లీలైక నిపుణవు, మునులు లేదా సాధకుల హృదయాలలో లీలలు చూపించడంలో నిష్ణాతులట. నిగమ వచసాం సారవు, ఉపనిషత్తుల సారాంశములట. ఖండిత భవ గ్రహోన్మాదవు, గ్రహోన్మాదాలను ఖండించి మనకు రక్షణ కల్పించేవట. అలాంటి తవ పాదవు మనసి కామాక్షి కలయే, అలాంటి అమ్మవారి పాదాలను నేను మనసులో ధ్యానిస్తున్నాను అని సారాంశం. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణం కృత జగత్ పరిత్రాణౌ సోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ నఖై స్మేరౌ సారౌ నిగమ వచసాం ఖండిత భవ గ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే.